ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 420లో ప్రముఖుడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రని దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు విజయసాయిరెడ్డిపై సంచలన కేసు. అతని DNA టెస్టుకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విజయసాయిరెడ్డికి సంబంధించి ఇటీవల కొన్ని వివాదాలు మనందరం చూసాం. సరే, అవినీతికి సంబంధించి, దోపిడీకి సంబంధించి, దుర్మార్గాలకు సంబంధించి, బెదిరింపులకు సంబంధించి కూడా మనం చూసాం. అయితే వాటిల్లో వింతది, విచిత్రమైనది, అందరూ షాక్ అయినది దేవాదాయ శాఖలో ఉద్యోగిగా ఉన్నటువంటి శాంతితో అశాంతి కార్యక్రమాలన్నీ పెట్టుకోవటం, తన భర్త శాంతికి భర్తగా ఉన్నటువంటి మదన్ మోహన్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం చూసాం. అయితే అనూహ్యంగా గత కొద్ది రోజులుగా ఆ విషయం పక్కకు పోయింది. విజయసాయిరెడ్డి వేరే కారు కూతలు కూస్తున్నాడు, మనందరం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు శాంతి భర్త మదన్ మోహన్ రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలవటం జరిగింది. విజయసాయిరెడ్డికి DNA టెస్ట్ చేయించాలి, ఎవరైతే శాంతికి పుట్టినటువంటి బిడ్డకి విజయసాయిరెడ్డికి DNA టెస్ట్ చేపిస్తే విజయసాయిరెడ్డి బతుకు బయటపడుతుంది, దయచేసి ఈ విషయంలో నాకు సహకరించండి, నా భార్య నన్ను మోసం చేసింది, విజయసాయిరెడ్డి నన్ను మోసం చేశాడు అంటూ ఈ శాంతి భర్త లోకేష్ గారికి విన్నవించడం జరిగింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి చరిత్ర చూస్తే ఇతను ఏమైనా సొంత సమరయోధుడా, పార్టీ కోసం ఏమైనా పనిచేశాడా, ఇది సొసైటీ కోసం ఏమైనా పనిచేశాడా అంటే జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం కోసం ఒక CAగా, ఒక అకౌంటెంట్గా ఉంటూ వేలాది కోట్ల రూపాయలు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి దొంగదారులు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు. అందుకని జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో నంబర్ 2 స్థానం ఇచ్చి, రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చి, మళ్ళీ నెల్లూరులో పోటీ చేపిస్తే నెల్లూరు ప్రజలు 2.5 లక్షల ఓట్లతో భారీగా అతన్ని ఓడగొట్టి పంపించడం జరిగింది. అయితే ఈ విజయసాయిరెడ్డి నికృష్టపు చరిత్ర చూస్తే ఇతను ఉండేది పెద్దల సభలో, పొద్దున్న లేస్తే నికృష్టపు భాష, అతను ట్విట్టర్లో వేసేటువంటి రెట్టలు చూస్తే నీ చరిత్ర ఏందో, నీ బతుకేందో, నీ జీవితం ఏందో అర్థమైపోతూ ఉంటుంది. ఈ దౌర్భాగ్యుడు నా మీద కూడా కేసు పెట్టాడు, నేను వీడి మీద ఆరోపణలు చేశానంట. ఒరే విజయసాయిరెడ్డి, నువ్వు కూసేటువంటి కారు కూతలు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు, అసలు జగన్మోహన్ రెడ్డి బతుకేంటి, తన మీద ఉన్నటువంటి కేసులేంటి, నీ మీద ఉన్నటువంటి కేసులేంటి, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు, జైలు మీద నుంచి ఇప్పుడు నువ్వేమన్నా సచ్యుడిగా బయటకు వచ్చావు నువ్వు జైలు నుంచి. విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నాడు 10 సంవత్సరాలకు పైగా, అది ఓకే. అదేవిధంగా ఏటూగా ఉండి ఆ దోపిడీకి అంతా సహకరించి ప్లాన్ చేసి కుట్ర చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి విజయసాయిరెడ్డి కూడా 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీదే ఉన్నాడు. విజయసాయిరెడ్డి పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరే ఉంది. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్ళాలంటే కూడా కోర్టు పర్మిషన్ కావాలి. నీ బతుకు, నీ చరిత్ర ఇంత నీచంగా పెట్టుకొని నువ్వు ఎదురుని నెట్టమాడతావు విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్టుని నీ అల్లుడు కంపెనీకి దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేయటమే కాదు, కోవిడ్ టైంలో కూడా నీ అల్లుడు కంపెనీకి దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా నీ అల్లుడు అరెస్ట్ అయినటువంటి నికృష్టపు చరిత్ర. అంటే నువ్వు నీ జీవితంలో నువ్వు ఏమైనా మంచి చేసిందో అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు నెల్లూరు జిల్లాలో పుట్టావు కదా, అక్కడ నువ్వు ఏదైనా పీకుంటే పొడుచుంటే నేను ఎంపీగా నేను నెల్లూరు ప్రజలు గెలిపించుండేవాళ్ళు కదా. నెల్లూరు ప్రజలు 2.5 లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా నిన్ను ఓడించి ఎందుకు పంపించారు? నీలాంటి దుర్మార్గుడు ఉత్తరాంధ్ర మీద నువ్వు పడగేసి అక్కడ ఉన్నటువంటి భూములు దోచుకొని విశాఖపట్నంలో నీ కుటుంబ సభ్యులకి, నీ కూతురికి నువ్వు అక్కడ ల్యాండ్ అంతా కూడా దోచిపెట్టి ఆక్రమణలు చేసుకొని అక్కడ సెటిల్మెంట్లు చేసుకొని కోట్లాది రూపాయలు నువ్వు వెనకేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మీకు పంపకాల్లో తేడాలు రావటం వల్ల గత ఎన్నికలకు ముందే నిన్ను అక్కడి నుంచి పక్కన పడేసి ఎన్నికల తర్వాత మళ్ళీ నువ్వు దోచుకున్నటువంటి సొమ్మును అక్కడ ఖర్చు పెట్టడం కోసం పార్టీకి పనిచేయమంటూ మళ్ళీ నీకు అక్కడ అవకాశం ఇచ్చినటువంటిది ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నావా? అసలు నీ చరిత్ర ఏంది, నీ బతుకేంది? ఇప్పుడు శాంతి భర్త నేరుగా ఆరోపణలు చేయడం జరిగింది. అసలు శాంతి ఎవరో నాకు తెలియదు అన్నావు ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత నాకు కూతురు లాంటిది అన్నావు. కూతురు లాంటిది అన్నిసార్లు నేను ఊరికే కలుస్తుందా, నీతో ఫోన్లో మాట్లాడుతుందా, అసలు నీతో ఫోటోలు దిగుతుందా? అసలు నువ్వే తప్పు చేయకపోతే DNA టెస్ట్కు ముందుకొచ్చి నువ్వు DNA టెస్ట్ చేయించుకొని ఆ బిడ్డకి నాకు సంబంధం లేదని నిరూపిస్తే నేను ఆరోపణ చేయాల్సినటువంటి అవసరం నాకు కానీ, లేదంటే నీ మీద కేసు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం శాంతి భర్త మదన్ మోహన్కి కానీ లేదు కదా. దాని మీద సూటిగా స్పష్టంగా నువ్వు ఎందుకు సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం నువ్వు చేయట్లేదు విజయసాయిరెడ్డి? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మదన్ మోహన్ ఏదైతే కోరుతా ఉన్నాడో తన కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఈ అంశంలో. విజయసాయిరెడ్డి దుర్మార్గాల గురించి, విజయసాయిరెడ్డి ఆస్తుల కోసం, విజయసాయిరెడ్డి ఏమైనా పెద్ద అందగాడని, వయసులో ఉన్నాడని కాదు కదా, అతను అక్రమ సంపాదనని దోచిపెడతాడనేటువంటి ఆశతోనో, ప్రమోషన్ల కోసమో, పదవుల కోసమో ఈ రకమైనటువంటి పరిస్థితి శాంతికి, విజయసాయిరెడ్డికి ఏర్పడి ఉంటుంది. మనం విజయసాయిరెడ్డియే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి చరిత్ర చూస్తే
అంబటి రాంబాబు దగ్గర నుంచి అవంతి శ్రీనివాస్ దాకా, గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి ఒక్కడు కూడా వాళ్ళ నీచమైనటువంటి చరిత్ర గురించి ఏ రోజు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు. అంబటి రాంబాబు కూడా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టేటోడయ్యాడు. సుకన్య గురించి, సంజన గురించి నువ్వు ఏ రోజున మాట్లాడవచ్చు కదా అంబటి రాంబాబు? నాకు అర్థం కాదు. నీ బతుక్కి నువ్వు కనుక నిజాయితీ పరుడు అయితే ఇవాళ విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించి ఏదైతే ఆరోపణలు వచ్చాయో, ఏదైతే శాంతి భర్త నేరుగా అతను కంప్లైంట్ ఇస్తున్నాడో దాని మీద విచారణ జరిగితే, దాని మీద DNA టెస్ట్ జరిగితే విజయసాయిరెడ్డి అడ్డంగా దొరికిపోతాడు.